పరిశుద్ధనామానికి మహిమ కలుగునగాక. మన ప్రభు అయిన యేసయ్య పరిశుద్ధమైన నామంలో దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వక శుభములు వందనములు తెలియజేస్తున్నాను. దేవుని పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుండి హగ్గై గ్రంథము 2వ అధ్యాయము 5వ వచనం. నా ఆత్మ మీ మధ్యన ఉంది గనక భయపడకుడి. దేవుని సన్నిధిలో దేవుని యొక్క పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఒక చక్కటి మాటను పరలోకపు తండ్రి మనకు తెలియజేస్తూ ఉన్నారు. ఏమిటంటే, నా ఆత్మ మీ మధ్యలో ఉంది గనక మీరు భయపడకూడదు. దేవుని బిడ్డలారా, దేవుని పిల్లల యొక్క మధ్యలో, వారి కుటుంబంలో, వారి సంఘములో, వారి వ్యక్తిగత జీవితంలో, వారి యొక్క ప్రయాణంలో, వారి యొక్క ఉద్యోగంలో, వారి యొక్క పనిపాట్లలో, వారి యొక్క చదువులో, వారు వేసే ప్రతి అడుగులో కూడా వారి మధ్యలో వారితో ఎవరు ఉంటారంటే పరిశుద్ధాత్మ దేవుడు ఉంటారు. నా ఆత్మ మీ మధ్యలో ఉంది గనక మీరు భయపడకూడదు. ఎందుకంటే ఎదురయ్యేటువంటి శోధనలు కావచ్చు, సమస్యలు కావచ్చు, శ్రమలు కావచ్చు, వ్యాధి బాధలు కావచ్చు, నిందలు అవమానాలు కావచ్చు, కరువు కష్టాలు కావచ్చు, అప్పుల సమస్యలు కావచ్చు, వాటిని బట్టి ఆయా సమయ సందర్భాలలో మనం భయపడుతూ ఉంటాం. అందుకే బైబిల్ చెప్తూ ఉంది, లోకములో ఉన్నవారు అనగా నామకార్థ క్రైస్తవులు, అన్యులు కావచ్చు, యేసు ప్రభుల వారిని ఎరగని వారు చిన్నదానికి పెద్దదానికి సమస్యలకు భయపడతారు. కానీ యేసుక్రీస్తు ప్రభుల వారిని ఎరిగినటువంటి వారు, నమ్మినటువంటి వారు, రక్షణ మారుమనసు బాప్తిసము పొందినటువంటి వారు ఎలాగా ఉండాలంటే బైబిల్ చెప్తూ ఉంది, ఆత్మ, దేవుని యొక్క పరిశుద్ధాత్మ, దేవుని యొక్క అభిషేకము దేవుని పిల్లల మధ్యలో ఉంది గనక బైబిల్ చెప్తూ ఉంది, మీరు భయపడకూడదు. మన మధ్యలో మన బంధువులు, మన చుట్టాలు, మన స్నేహితులు, రక్త సంబంధికులు, ఇరుగు పొరుగువారు, కన్నవారు, లేకపోతే మన పిల్లలు మన మధ్యలో ఉండకపోవచ్చు, కానీ దేవుడు మన మధ్యలో ఉంటాడు, మనతో ఉంటాడు. మన ముందు, మన వెనక, మన కుడి ఎడమలుగా ఉండి మనల్ని బలపరుస్తాడు, ధైర్యపరుస్తాడు, వెనుతట్టి నడిపిస్తాడు. అందుకే బైబిల్ చెప్తూ ఉంది, మీరు భయపడకూడదు. దేవుడి యొక్క బిడ్డలారా, మనుషులను ఈనాడు ప్రతి చోట కూడా మనుషులను భయం అనేది వెంటాడుతూ ఉంది. ఏమి జరుగుతుందో, ఏమి సంభవిస్తుందో, ఏమి ఎదురవుతుందో, ఎక్కడి నుంచి ఏ వ్యాధులు వస్తాయో, ఏ దరిద్రం వస్తుందో, ఏ పేదరికం వస్తుందో, ఏ అప్పులు సమస్యలు వస్తాయో అనేటువంటి భయము మనుషులను వెంటాడుతూ ఉంది. అందుకే మనిషి బయటికి వెళ్ళాలంటే భయపడుతున్నాడు, మనిషి పొలానికి వెళ్ళాలంటే భయపడుతున్నాడు, ఆఫీస్కి వెళ్ళాలంటే భయపడుతున్నాడు, ఉద్యోగానికి వెళ్ళాలంటే భయపడుతున్నాడు, స్కూల్కి వెళ్ళాలంటే భయపడుతున్నాడు. బైబిల్ చెప్తూ ఉంది, మీరు భయపడకూడదు. నా ఆత్మ మీతో ఉంది, నా ఆత్మ మీ మధ్యలో ఉంది, నా ఆత్మ ఇదిగో మీతో రాత్రి మగలు ఉంటుంది గనక మీరు భయపడకండి. దేవుని యొక్క బిడ్డలారా, మనతో మన ఆస్తులు ఉన్నప్పటికీ కూడా మనకు ఏమాత్రం ధైర్యం ఉండదు. మనతో బంధువులు, చుట్టాలు, స్నేహితులు ఎంతమంది ఉన్నా కూడా మనకు ఏమాత్రము ధైర్యం ఉండదు. దేవుని ఆత్మ మనతో ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు మనలో ఉన్నటువంటి భయము తొలగిపోతుంది. ఆత్మ ఏం చేస్తుందంటే మనకు ధైర్యాన్ని ఇస్తుంది. ఆత్మ మనల్ని ఏం చేస్తుందంటే బలపరుస్తుంది. ఆత్మ మనల్ని వెనుతట్టి నడిపిస్తుంది. ఆత్మ మనకు, దేవుని యొక్క బిడ్డలారా, దత్తపుత్రాత్మ అనగా మనలో ఉన్నటువంటి పిరికితనము, భయము, కలవరము, దిగులు, టెన్షను, కలవరము తొలగించి దేవుని ఆత్మ మనల్ని వెనుతట్టి నడిపిస్తుంది గనక బైబిల్ చెప్తూ ఉంది, మీరు భయపడకూడదు. ఆత్మ మనతో ఉంటుంది. దేవుని పిల్లలతో దేవుని ఆత్మ ఉంటుంది. దేవుని పిల్లలతో పరిశుద్ధాత్మ పనిచేస్తుంది. దేవుని పిల్లల మధ్యలో దేవుని ఆత్మ రాత్రి మగళ్ళు సంచరిస్తూ ఉంది. ఆత్మైన దేవుడు ఆత్మ స్వరూపిగా, అదృశ్య స్వరూపిగా మనం వేసే ప్రతి అడుగులో ఆయన మనతో ఉంటాడని మనం జ్ఞాపకం చేసుకుందాం. దేవుడి మాటలు మన హృదయంలో దీవించునుగాక. ఆమేన్.